నమస్కారం రాహుల్. నమస్కారం. రాహుల్ గారు, ఆంధ్ర ఎలక్షన్స్ కి సంబంధించి ఏ పార్టీ అయినా సరే సాధారణంగా రాజకీయ నాయకులు కార్యకర్తలు ప్రచారం చేసేది ఒక ఎత్తు. కానీ ఇక్కడ పిఠాపురం ఎలక్షన్స్ కి సంబంధించి జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు. సో కార్యకర్తలతో పాటు సీనియర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, ఫ్యామిలీ మెంబర్లు అందరు అక్కడ అంటే పీట వేసుకొని అంటే అక్కడే ఉండి మరి ప్రచారం చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అంటే వీళ్ళ వల్ల ఏమైనా ఓట్లు పడే అవకాశం ఉందని అనుకుంటున్నారా? ముఖ్యంగా ప్రేక్షకులకి నేను ముందు తెలియజేయాల్సింది ఏంటంటే, నేను కూడా జనసేన అభిమానినండి. జై జనసేన. ముందు ఆయన అభిమాని నేను కూడా ఒక జనసేనానినే. నన్ను మీరు ట్రోల్ చేయాల్సిన పని లేదు. ఓపెన్గానే నేను చెప్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి పాజిటివ్గానే మాట్లాడతాను ఇక్కడ. సో నెక్స్ట్ విషయానికి వస్తే, పొలిటికల్ డ్రామా అనేది హై లెవెల్ డ్రామాగా జరుగుతోంది మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో. ఒక కూటమి ఏర్పడింది. ఏందా కూటమి? టీడీపీ, జనసేన, బీజేపీ. అవును. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కూటమిగా ఏర్పడింది ఎందుకోసం? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. వాళ్ళకి ఎంత లబ్ధి వస్తుందని పక్కన పెడితే మనం నష్టపోతున్నాం. అక్కడ తెలుస్తుంది 5 ఏళ్ళ నుంచి ఎంత కూరుకుపోయామో. దానిలోంచి కొంచెం ఊరట కావాలిగా. చూడాలి కదా ఒక మనిషి ఏం చేస్తాడనేది. ఏం చేశారు? నేను ఇప్పుడు సేమ్ క్వశ్చన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అడుగుతున్నాను. ఏం చేశారు మా ఆంధ్ర జనానికి మీరు? నా నెల్లూరు అండి, ఏం చేశాడు మా అనిల్ కుమార్ యాదవ్? ఏం చేయలా. పడసులున్నాడా ముందు? మా వీధిలో ఇప్పటికీ రోడ్లన్నీ అట్లే ఉంటాయి, కాలువలన్నీ అట్లే ఉంటాయి, మురుక్కుంపాలు, చెత్త ఎత్తుకుపోరు, దోమలు వస్తున్నాయి. చెప్తే వినడు కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ వాడు. ఏం చేశారు వాళ్ళు అక్కడ? అందుకే వాడు ఇక్కడి నుంచి తీసుకొని ఇంకో దగ్గర వేశాడు అనిల్ కుమార్ యాదవ్ని. అదే క్వశ్చన్ కొత్త మనిషి, ఒక కొత్త వ్యక్తి నేను ఇది చేస్తాను మీకు అనుకున్నప్పుడు, ఇప్పుడు నిన్ను నమ్మాంగా 5 ఏళ్ళు నన్ను మమ్మల్ని అసలు ఒక స్వర్గంలో ఉంచినట్టు చూస్తామని నేను నమ్మి ఓటేశాంగా. ఏం చేసావు నువ్వు? నీకు మాట్లాడే అర్హతే లేదు. ముందు జగన్కి అర్హతే లేదు. లేదు, జగన్కే కదండి, వైఎస్ఆర్సీపీ పార్టీకే లేదు. ఏం చేశారు చెప్పండి? ఎవరు? అందరు డబ్బులు తిని కోట్లు సంపాదించి కూతుర్లు కొడుకులు యుఎస్, యూకే, యూరోప్లో చదువుకుంటారు. కానీ చదువుకునే ప్రతి ఒక్కరి శ్మశానం లేదండి మా నెల్లూరులో. శ్మశానం లేదు. శ్మశానం మొత్తం ఒక డంప్ యార్డ్. శవాలు చచ్చిపోతున్నా కుళ్ళిపోయే డంప్ యార్డ్లో ఉంది మా నెల్లూరు. ఏం చేశావు నెల్లూరుకి అనిల్ కుమార్ యాదవ్? రైల్వే స్టేషన్ బీభత్సంగా ఉంది మా నెల్లూరులో. ఆటోలు ఆగలేవు, జనాలు దిగలేరు, ఏమీ దిగలేరు. ఏం చేసావు నెల్లూరుకి నువ్వు? నెక్స్ట్, పవన్ కళ్యాణ్ గారు జనసేనాని గురించి మాట్లాడే కన్నా ముందు నాకు అంత అర్హత లేదండి ఆయన గురించి మాట్లాడడానికి. ఎందుకంటే పొలిటికల్గా రాకుండా ఒక మనిషి గురించి మాట్లాడతాం మనం. ఓకే, నువ్వు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సినిమా ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నావు. కానీ అంత కోట్లకు రెమ్యూనరేషన్ తీసుకునే వ్యక్తి గెలవలేడా ఒక ఊర్లో డబ్బులు ఇచ్చి? నువ్వు గెలిచావుగా, డబ్బులు ఇచ్చి గెలవలే. బ్యాలెట్ బాక్సులు దొబ్బేలే 2019లో. I'm using unparliamentary language in the professional, but simply I'm saying, if he is a star, established power star పవన్ కళ్యాణ్ గారు అంత డబ్బు ఉండి జనానికి పంచి పెడుతున్నాడు. రాజకీయంలో 70% యాక్టింగ్ ఉండొచ్చు, 30% నిజం ఉండొచ్చు అని మాట్లాడతారు. మా పవన్ కళ్యాణ్ గారు 70% నిజాయితీగా ఉంటారండి, 30% యాక్టింగ్ చేస్తాను. నేను కూడా ఒప్పుకుంటానండి. ఎందుకంటే అది రాజకీయానికి తగ్గట్టుగా చెయ్యాలి. ఇప్పుడు ఎవరైనా అది ఆబ్వియస్. నన్ను కూడా జనసేనని ఎవరైనా నన్ను తిట్టుకున్నా ప్రాబ్లం లేదు, కానీ అది సత్యం. అంతేందుకండి, ఇప్పుడు జగన్ గారు వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళారు, ఎవరి మీద చెయ్యేశారు అని అంటే ఆయన పక్కన టిష్యూతో తుడుచుకుంటాడమ్మా. ఆయన శానిటైజర్ కొట్టుకుంటాడు, వెట్ వైప్స్ తో తుడుచుకుంటాడు. ఏ అంటరానోళ్ళమా మేము? చెయ్యేస్తే నీ చెయ్యి కందిపోద్దా? సోరియాసిస్ వస్తుందా నీకు? ఉగాది పచ్చడి ఇస్తే మీ భార్య గారికి, భారతి గారికి తీసి పక్కన అది తనకు ఉంది తిరుపతి ప్రసాదం. ఉగాది రోజు నువ్వు సంకల్పం చెప్పించుకొని 7 మంది పురోహితుల ద్వారా నువ్వు అక్షింతలు వేయించుకొని ఉగాది పచ్చడి చేతిలో పెడితే తీసి పక్కన చెంబులు వేసావు తాగకుండా. నువ్వు మాట్లాడుతున్నావు హిందుత్వం గురించి. టిష్యూది వేరు, ఇది రెండమ్మా. నీ ఒంటి మీద చీర వేస్తే చీర తీసుకుని పని మనిషికి ఇచ్చావు నువ్వు. ఆ పని మంచి సోషల్ మీడియాలో పెట్టింది, నాకు భారతమ్మ గారు చీర ఇచ్చారు ఉగాది పండుగ రోజు అని. మీడియా వాళ్ళకి కళ్ళు కనిపించలేదా సేమ్ చీర ఆ ఒంటి మీద ఉందని? నువ్వు మాట్లాడుతున్నావు హిందుత్వం గురించి. నువ్వు ఒక రిలీజియన్ నమ్ముకున్నప్పుడు ఇవన్నీ చేయకూడదు.
లేరా ప్రపంచంలో ఆ రిలీజన్ కి సంబంధించిన వ్యక్తులు లేరా? ఎవరున్నా ఇంకొక మతాన్ని నువ్వు గౌరవించకపోయినా పర్లేదు, కించపరచుకో. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకున్న తెలంగాణ ఎలక్షన్స్ లో ఎంఐఎం పార్టీ ఒక్కసారైనా హిందుత్వం గురించి మాట్లాడా 40 ఏళ్ల నుంచి? ఇప్పుడు మాధవీలత గారు వచ్చి మాట్లాడుతున్నారు. అది అతని మతాన్ని అతను గౌరవించాడు. నువ్వెందుకు ఈ కట్టుకథలు ఎందుకు? దీన్ని మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులు మా జగనన్న మా జగన్ మీ జగన్ మీ నెత్తిని పెట్టుకోండి, మా నెత్తిని మాత్రం పెట్టుకోండి, అవసరం లేదు మాకు అది. సో పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిగా, నువ్వు పవర్ స్టారు, ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, సినిమాల్లో డాన్స్ వేసుకుంటాడు, సినిమాల్లో వేషాలు వేసుకొని రంగులు వేసుకునే వ్యక్తి వచ్చి పిఠాపురం నిలబడుతుందని మాట్లాడుతున్నావే. నువ్వు ఊసరి వెళ్ళేలాగా రోజుకు ఒక రంగు మారుస్తావు. నువ్వు నిన్నేమనాలి? ఇంకా మా పవన్ కళ్యాణ్ గారు రంగులే వేసుకుంటారండి, ప్యాన్ కేక్ వేసుకొని ఫేస్కి మేకప్ వేసుకుంటారు. ఆయన మాకు ప్రాబ్లం లేదు. ఆయన కానీ నువ్వు ఊసరి వెళ్ళేలాగా జీవితాంతం రంగులు వేసుకొని నడుస్తున్నావు 5 ఏళ్ల నుంచి. మమ్మల్ని మద్యపాన నిషేధం చేస్తానన్నావు. జగనన్న బియర్, జగనన్న లిక్కర్ 8 PM గ్రీన్ లేబుల్ అనేది కాఫీ పౌడర్, వాడికి అది కూడా తెలియదు. దాన్ని తీసుకొచ్చి మందు చేశాడు. గ్రీన్ పార్క్ అనేది హోటల్ హైదరాబాద్లో, దాన్ని తీసుకొచ్చి మందు చేశాడు. నువ్వు మాట్లాడుతున్నావు ఇంకొక వర్గం గురించి. నిజంగానే. సెకండ్ థింగ్, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే ఎందుకు తిష్ట వేశారు అంటే, చాలా మంది మాట్లాడుతున్నారండి కాపులు ఎక్కువ ఉండే వర్గం, కాపులకి సపోర్ట్గా ఆయన కాపు కాబట్టి ఆయన కాపులకు వర్గంగా లేదు. ఏందండి కాపు? ఆయన ఎప్పుడైనా మాట్లాడా? లేదు. వాళ్ళు అనుభవిస్తున్న ప్రాబ్లమ్స్ చెప్పాడే కానీ దాని గురించి మాట్లాడలేదు కదా. ఈరోజు సినిమా ఇండస్ట్రీ మొత్తం తరలిస్తుందండి ఆయన గెలిపించడానికి. నీ కోసం ఎవరున్నారు? నీ పార్టీలోనే తెలుసు నువ్వు ఎన్ని చెడ్డ పనులు చేశావు. కానీ నోరు మూసుకొని ఎక్కడ సీట్ ఇవ్వరేమో, ఎక్కడ మనకు 4 డబ్బులు రావేమో, ఎక్కడ నా కుటుంబాన్ని పోషించుకోలేమో అని నోరు మూసుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా నిన్ను ఏం అనలేక నీకు జేజేలు కొడుతూ నీ వెనకాల తప్పట్లు తాళాలు కొడుతున్నారు. వాళ్ళకి తెలీదా ఆయన తప్పు చేస్తున్నట్టు? వాళ్ళకి తెలీదా వాళ్ళు తప్పు చేస్తున్నట్టు? 2024 ఎలక్షన్స్ జనానికి మొత్తానికి తెలుస్తుందండి ఎవరు గెలుస్తారనేది. సినిమా ఆర్టిస్టులు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నారంటే అది ఆయనకుండే ఔన్నత్యం, ఆయనకుండే అభిమానం. అది నువ్వు కూడా పిలిపించుకో అయ్యా, ఆర్టిస్టులు పెయిడ్ ఆర్టిస్టులు ఇట్లా పిలిపించుకో. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? సొంత చెల్లిని, సొంత కుటుంబాన్ని, తల్లిని పక్కన పెట్టుకొని తల్లి కాళ్ళకి దండం పెట్టు ముందు, తర్వాత నువ్వు సీఎం అవుతావు. నేను ఒప్పుకుంటాను. నిజంగానే ఆమె కూడా ఇటు కూతురు సైడ్ ఉండలేక ఇటు కొడుకు సైడ్ పోయిందండి, యూకే పోయింది. ఆమె ఏం చేయలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఒకరి మీద విమర్శించే ముందు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే కన్నా ముందు ఆయనకి నేను స్థాయి ఉందా, అర్హత ఉందా, ఆయన గురించి మాట్లాడుకునే స్థాయి నాకు లేదండి. కానీ నేను ఒక మంచి చేస్తాను, నన్ను నమ్మండి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నప్పుడు ఇవ్వడంలో తప్పు లేదు. ఆయన నమ్మి ఇంతమంది వస్తున్నారుగా అంటే ఆయన మంచితనమేగా. డబ్బులు ఇస్తే ఒక రోజు మాట్లాడతామమ్మా, 2 రోజులు మాట్లాడతామమ్మా, రేపు పొద్దు రోజు దుమ్మెత్తి మన ముఖాన్ని మీద పోయారు. ఆయన ఓడిపోతే ఇప్పుడు అంతే కదా, ఎలక్షన్ లో ఎంత డబ్బు ఇచ్చి గెలిచినా సరే. అదే చెప్తున్నానమ్మా, మన వ్యక్తిత్వం ఒకటి ఉంటుంది, మన క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఈ రోజు నేను 10,000 తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని పొగుడతా, రేపు పొద్దున్న రోజున ఆయన ఏమైనా ఓడిపోయారు అనుకోండి, రేపు పొద్దున్న ఎవరైనా నువ్వే మాట్లాడేవు కదా ఆయన గురించి అని అంటారు నన్ను. అది ఉండదా మనకు? మన మనస్సాక్షి ఉంటుందిగా. ఆ మాత్రం ఇంగితం లేదా జనాలకి? సో గెలుపు ఓటములు అనేది దైవాధీనం. అది ఒక ఇండివిజువల్గా ఉండే ఒక పాయింట్. దాని గురించి మనం ఎప్పుడూ మాట్లాడలేము. పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీతో గెలుస్తారు అన్నదానికి నిదర్శనం ఆయన గురించి జనాలు తరలి రావడం. వచ్చారా వంగా గీత గురించి? ఉందిగా చాలా రోజుల నుంచి అక్కడ. నేను ఇంట్లోకి వచ్చానే గెలుస్తానని జబ్బలు దర్చుకుంటుందిగా. చూస్తాం మేము కూడా. జై జనసేన.